హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ ఏంటో బెల్లం చూపిస్తున్నా అనుకుంటున్నారా? చెప్తానండి. ఫస్ట్ ముందు గిన్నెలో బెల్లం వేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని లైట్గా పాకం వచ్చేదాకా ఉంచుకొని దాంట్లో ఎప్పుడూ చేసుకున్నట్టుగా బియ్యం పిండితో కాకుండా రాగి పిండితో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి కూడా, హెల్త్కి కూడా మంచిది. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత అందులో రాగి పిండి వేసి ఇట్లా కలుపుకోవాలి. అంటే మనం ఉండ్రాళ్ళకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా అంతేనండి. ఎందుకు ఇట్లా చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అబ్బాయికి ఉండ్రాళ్ళు మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదు. వినాయక చవితి అయిపోయిన 10 రోజులైనా కూడా ఉండ్రాళ్ళు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నాడు. సరేలే ఎప్పుడు బియ్యం పిండితోనే ఎందుకులే అని చెప్పి ఇట్లా రాగి పిండితో ట్రై చేశానండి. అయినా ఈ రాగి పిండి ఉండ్రాళ్ళు ఇప్పటివి కాదండి, ఎప్పటి నుండో చేస్తున్నారు. కాకపోతే మధ్యలో దీని క్రేజ్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చాక ఇట్లాంటి ఐటమ్స్ పిల్లలకి ఎట్లా నచ్చుతాయండి. అందుకని అప్పుడప్పుడైనా మనం ట్రై చేసి చూపించాలి కదా. మాకు కూడా మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవాళ్ళండి. చూసారా ఉండ్రాళ్ళు అయితే ఎట్లా తయారైపోయినాయో. ఆ, చూడటానికి బ్లాక్ కలర్ ఉండ్రాళ్ళలాగా ఉన్నాయి కదా. తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా పనిచేస్తాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.